వందే భారత్ ట్రైన్ కు నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. సికింద్రాబాద్ నుండి తిరుపతికి వెళ్లనున్న వందే భారత్ ట్రైన్ ను ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం జాతికి అంకితం చేయడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ రైల్వే స్టేషన్ కి చేరుకున్న వందే భారత్ ట్రైన్ కు విశేష స్పందన లభించింది. పూలు జల్లుతూ ట్రైన్ కు ఘనంగా స్వాగతం పలికారు ప్రయాణికులు. ఇక నల్గొండ రైల్వే స్టేషన్ నుంచి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రధాన మంత్రి మోడీ కొద్దిసేపటి క్రితం ప్రారంభించినటువంటి వందే భారత్ ట్రైన్ ఇప్పుడు చూడొచ్చు. మనం నల్గొండ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. నల్గొండ రైల్వే స్టేషన్ లో ఇటు భారీ సంఖ్యలో ప్రజలందరూ కూడా ఇట్లా స్వాగతం పలుకుతున్నారు. ఇటు బీజేపీ నాయకులతో పాటు వందలాది మంది ఇక్కడికి వచ్చి చేరుకుంటున్నారు. మళ్ళీ ఇది చూసినట్లయితే ఇక్కడ పూలతో కూడా ఇక్కడ ట్రైన్ కు స్వాగతం పలకడానికి ఈ స్వాగతం పలుకుతున్నారు. అయితే మన చూడే భారత్ ట్రైన్ వందే భారత్ ట్రైన్ ఇప్పుడే నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకోవడంతో అందరు కూడా స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా వేలాది మంది నల్గొండ రైల్వే స్టేషన్ కు చేరుకొని పూలమాలలతో ఇక్కడ స్వాగతం పలికారు. దాదాపు ఏదైతే తిరుపతికి వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి యొక్క ట్రైన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితమే జాతికి అంకితం చేయడం జరిగింది. దీంతో తిరుపతి సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు ఏదైతే ఉన్నాయో ప్రధాన కేంద్రాలు నల్గొండ, గుంటూరు, నెల్లూరు మీదుగా ఈ యొక్క వందే భారత్ ట్రైన్ 2:30కు తిరుపతికి చేరుకుంటుంది. ఈ యొక్క ట్రైన్ కు అందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. ఈ యొక్క ట్రైన్ ద్వారా ఇటు దాదాపు ఏదైతే 10 నుంచి 14 గంటల వరకే ఈ యొక్క నారాయణ ట్రైన్ రాత్రిపూట వెళ్తుందో అందుకు భిన్నంగా ఇది ఒక వందే భారత్ ట్రైన్ ఇక్కడ నల్గొండ జిల్లా కేంద్రానికి ప్రతిరోజు ఉదయం 7:30కు చేరుకుంటుంది. 7:30కు చేరుకొని 2:30కు తిరుపతికి వెళ్తుంది. దీంతో దాదాపు 6:30 గంటలలో ఈ యొక్క ట్రైన్ కు చేరే అవకాశం చూడొచ్చు. అందరు కూడా స్వాగతం పలుకుతున్నారు. మీరు చెప్పండి, వందే భారత్ ట్రైన్ రావడం పట్ల మీ యొక్క ట్రైన్ మా నల్గొండ నుంచి రావడాన్ని సంతోషిస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈ నల్గొండ పట్టణం ఈ యొక్క గొప్పతనాన్ని గుర్తించి నరేంద్ర మోడీ గారు నల్గొండ నుంచి భారత ట్రైన్ వేయడం చాలా సంతోషకరం. నల్గొండ జిల్లా ప్రజల నుంచి, నల్గొండ జిల్లా తరపు నుంచి, ఉమ్మడి నల్గొండ తరపు నుంచి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. స్వాగతం పలుకు జై భారత్, జై భారత్ అంటున్నారు. ఒకసారి చూసుకున్నట్లయితే మనం వందే భారత్ ట్రైన్ ఇప్పుడు నల్గొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఇక్కడ ఘనంగా స్వాగతం కూడా పలకడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మన నల్గొండకి ఈ వందే భారత్ ట్రైన్ రావడం మాకు చాలా గర్వనీకరణం, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరు కూడా ఒకటే చెప్తున్నారు, ట్రైన్ నల్గొండకు రావడం చాలా సంతోషకరంగా ఉందని. ప్రతిరోజు 7:30 నల్గొండకు చేరుకుంటుందని చెప్తాను. చెప్పండి, మీరు ఏ విధంగా సంతోషం చేస్తారు? ఈ రోజు నల్గొండకు వందే భారత్ ఈ రోజు ట్రైన్ ఓపెనింగ్ చాలా సంతోషంగా ఉంది. మన నల్గొండ హైదరాబాద్ నుంచి తిరుపతి దాకా ఎక్స్ప్రెస్ వందే భారత్ పోతుంది. చాలా సంతోషం. వందే భారత్ ట్రైన్ ద్వారా ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులకు జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి, మీ యొక్క స్పందన మంచిదే కదా సార్. అందరికి తొందరగా వెళ్ళడానికి టైం సేవ్ అవుతుంది. కొంతమందికి అర్జెంట్ వెళ్ళే వాళ్ళ కోసం మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుతుంది. అక్కడ తిరుపతిలో 2 o'clock రీచ్ అవుతాం. మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ 3 o'clock స్టార్ట్ అయ్యి మళ్ళీ సికింద్రాబాద్కి 11:30. ఎగ్జిక్యూటివ్ లో 54 మెంబర్స్ ఉంటారు. చైర్ కార్ లో 72 మెంబర్స్ ఉంటారు. సో ట్రైన్ మొత్తం ఫుల్ అవుతుంది. ఓకే, అందరూ కూడా ఒకటే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క వందే భారత్ ట్రైన్ నల్గొండ మీదుగా తిరుపతికి వెళ్ళడం చాలా సంతోషకరంగా ఉందని, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతిరోజు ఈ యొక్క వందే భారత్ ట్రైన్ వస్తుందని కూడా చెప్తున్నారు. నల్గొండ రైల్వే స్టేషన్ నుంచి కెమెరామెన్ శంకర్ తో కిరణ్, అమ్మా న్యూస్, నల్గొండ జిల్లా.